హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చూసారా, ఈరోజు నోరు ఏం బాగాలేదండి. కొంచెం జ్వరం వచ్చి చేదుగా ఉంది. అందుకని మేము జ్వరం వచ్చినప్పుడు ఇట్లా పచ్చడి చేసుకుంటాము. చింతపండు పచ్చడి అంటాం మేము దీన్ని. చింతపండు, టమాటో, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అంతేనండి. చూస్తున్నారు కదా, చింతపండు పచ్చడి అంటాం మేము. ఇప్పుడు ఎలా చేస్తాం చూస్తాం. పాన్ పెట్టాను, నూనె పోస్తాను. ఫ్రెండ్స్, పాన్ పెట్టాను, ఇప్పుడు నూనె పోస్తాము. సరే, నూనె దీనిలోకి ఇప్పుడు కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర అండి, కొంచెం ధనియాలు వేసాను. ఇప్పుడు వేపుతాం ఫ్రెండ్స్. వేగిపోయాయి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసేస్తాము. అలాగే కరివేపాకు. సింపుల్ పచ్చడి అండి ఇది, ఇట్లా వేపుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది, తీసేస్తాం. ఇప్పుడు దించేస్తాం ఫ్రెండ్స్. ఇవి దించేసాము. ఇప్పుడు టమాటాలు వేసుకుంటాము దారుగా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మిక్సీకి వేసుకుంటాము. కొంచెం ఉప్పు వేసాను, చూసారు కదా, ఉప్పు వేసాను మిక్సీకి. హాయ్ ఫ్రెండ్స్, చూసారా, మిక్సీకి వేసాను. ఇప్పుడు దంచుతాను. ఫ్రెండ్స్, ఇట్లా దంచేయాలి. ఇప్పుడు చింతపండు వేసేస్తాము. చింతపండు, ఇది చింతపండు పచ్చడి అంటామండి. మేము ఎప్పుడున్నా జ్వరంగా ఉండి ఒళ్ళు బాగలేనప్పుడు చేదుగా ఉంటుంది కదా నోరు, అలాంటప్పుడు మేము ఈ పచ్చడి చేసుకుంటాము. చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఇట్లాగా దంచేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో తెల్లపాయలు వేసి దంచుతాను. ఫ్రెండ్స్, చూసారా, అయిపోయింది. ఇప్పుడే కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు టమాటా వేసేస్తాము. దండి, టమాటా వేసి దంచేస్తున్నాను. కరివేపాకు వేసాను కదా, అందువల్ల మంచి కమ్మటి వాసన వస్తుంది. జ్వరం ఉన్న వాళ్ళకి నోటికి చాలా బాగుంటుంది పచ్చడి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది. చాలా బాగుంది. బాగులేదు. హాయ్ ఫ్రెండ్స్, చూసారా, చాలా బాగుంటుంది. జ్వరం నోటికి అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే, చూసారా, బా ఎంత కమ్మగా ఉందో. చేదు జ్వరం నోటికి. ఎవరన్నా బాగాలేనప్పుడు ఇలాగ చేసుకొని తినండి. మామూలుగా కూడా బాగానే ఉంటుంది, కానీ జ్వరంతో ఉన్న వాళ్ళకైతే ఎక్కువ బాగుంటుంది. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఉంటాను. ఎంత టేస్ట్ ఉండండి. ఒకసారి ఎవరైనా చేయని వాళ్ళంటే ఇలా చేసి చూడండి. ఉంటాను.